రక్తంలో చెడు కొలెస్ట్రాల్ మొదలవ్వగానే మెడిసిన్ స్టార్ట్ చేస్తున్నారా? కొన్ని డైటరీ చేంజెస్ వల్ల కూడా ఈ కొలెస్ట్రాల్ ని తగ్గించొచ్చని తెలుసా? హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ సాయి కృష్ణ రేచిందల, హోమియోపతి జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ మోక్ష హోమియో క్లినిక్. ప్రతిసారి మెడిసిన్స్ తోనే కాదు, కొన్నిసార్లు మనం తినే ఆహారం వల్ల కూడా కొలెస్ట్రాల్స్ లెవెల్స్ ని తగ్గించొచ్చు. ఈ కొన్ని ఫుడ్ ఐటమ్స్ మీరు రోజు తినే వాటిలో యాడ్ చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి దానితో పాటుగా మంచి కొలెస్ట్రాల్ ని పెంచే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఓట్స్ మరియు ముడి ధాన్యాలు, వీటిలో ఉండే సాల్యుబుల్ ఫైబర్ జీర్ణ వ్యవస్థలో కొలెస్ట్రాల్ ని గ్రహించి అవి బ్లడ్ లోకి వెళ్లకుండా ఆపగలుగుతాయి. రోజు గుప్పెడు నట్స్ మరియు సీడ్స్ తీసుకోవడం వల్ల, ముఖ్యంగా అవిసె గింజలు, ఇందులో లభించే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ హార్ట్ హెల్త్ కి చాలా బెనిఫిషియల్. ఫ్రూట్స్ ని జ్యూసెస్ లా కాకుండా వాటిని అలాగే తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇందులో లభించే పెక్టిన్ అనే ఫైబర్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని పూర్తిగా తగ్గిస్తుంది. సాధ్యమైనంత వరకు రెడ్ మీట్, నాన్ వెజ్, అలాగే ఫ్రైడ్ ఐటమ్స్ ని అవాయిడ్ చేయడం, ముఖ్యంగా బేకరీ ఐటమ్స్ ని అవాయిడ్ చేయడం వల్ల త్వరగా మీరు రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. చాలా ఏండ్ల నుంచి బీపీకి మరియు కొలెస్ట్రాల్ మెడిసిన్ వాడే వాళ్ళు వాటి నుంచి బ్రేక్ అవ్వాలి అనుకుంటే హోమియోపతిని ట్రై చేయండి. కొలెస్ట్రాల్స్ లెవెల్ని తగ్గించడానికి హోమియోపతిలో అనేక మెడిసిన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. మీలో ఎవరైనా ఈ సమస్యతో సఫర్ అవుతే మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. వీడియో కన్సల్టేషన్ లేదా టెలి కన్సల్టేషన్ ద్వారా కూడా మేము మీకు అవైలబుల్ గా ఉన్నాం. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కైండ్లీ ఫాలో మోక్ష హోమియో.